కాబట్టి ఆ విషయంలో నిన్న చేసినటువంటి పోరాటం చూస్తే నేను మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడికి రాని వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తున్నా. వాళ్ళు ఎంతమంది పోలీసులు పెట్టుకున్నా ఎక్కడికక్కడ గల్లీలలో నుంచి కొన్ని వందలాది వేలాది సంఖ్యలో మన కార్యక్రమాన్ని మీరు బ్రహ్మాండంగా ఎవరికి భయపడకుండా ముందుకెళ్లినందుకు మీ అందరికీ హ్యాట్సాప్ తెలియజేస్తూ తప్పకుండా ఇదే స్ఫూర్తితో మనం ముందుకెళ్లి సికింద్రాబాద్ అస్తిత్వాన్ని ఫరెవర్ మనం కాపాడుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలు ఉంటాయి, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ ఇక్కడ మనం పుట్టి పెరిగిన వాళ్ళం, మన అస్తిత్వం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మన ఆత్మ గౌరవం కోసం కొట్లాడుతున్న వాళ్ళం, మనకే ఊరు పేరు లేకుండా చేసేటువంటి జంట నగరాలంటే ట్విన్ సిటీస్ అంటే జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్. ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్, ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్. సికింద్రాబాద్ ప్రాంతంలో మీకు అందరికీ తెలుసు, ఇక్కడ చాలా పీస్ఫుల్ గా ఉండేటువంటి ఏరియా. అన్ని మతాలు, అన్ని కులాలు, అంటే ఇక్కడ పుట్టి పెరిగినటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, కులము మతం లేదు. దీంతో పాటు నార్త్ ఇండియన్స్ కూడా ఎప్పుడో వందల సంవత్సరాల క్రితమే ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. కాబట్టి అందరం కూడా ఒక అన్నదమ్ముల్లాగా అక్కజల్లలాగా కలిసి ఉండేటువంటిది. మీరు నార్త్ జోన్ ఎప్పుడు తీసుకున్నా కానీ క్రైమ్ రేట్ కూడా 0 ఉంటుంది. ఇక్కడ క్రైమ్ జరిగే ఆస్కారం ఉండదు. ఎందుకంటే పరస్పర సహకారంతో చేసుకునేటువంటి కార్యక్రమాలు మనం. కాబట్టి ఎన్ని విధాలుగా ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేశారో అల్టిమేట్ గా వాళ్ళు ఫెయిల్ అయినారు, మనం సక్సెస్ అయినాం. కాబట్టి మనము ఇప్పుడు తీసుకునేటువంటి పర్మిషన్ కూడా కోర్టుల న్యాయస్థానం ముందు మన ఆబ్లిగేషన్ ఏంది, మన శాంతి ర్యాలీ పర్పస్ ఏందో అవన్నీ చెప్పి మనం పర్మిషన్ తీసుకుంటాం. ఆ పర్మిషన్ డేట్ లో మరి నిన్న అనుకున్న దానికంటే డబల్ ఉత్సాహంతో కొన్ని వేలాది మందితోని మన కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను అందుకే చెప్పిన మొదలే కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ, లేకపోతే అందరినీ కూడా ఇది మన సికింద్రాబాద్ అస్తిత్వం, అందరం ఒకటే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి మన అస్తిత్వం కోసం ఫైట్ చేద్దాం. పక్కన కంటోన్మెంట్ ఉంది, కంటోన్మెంట్ తో పాటు రాష్ట్రపతి గారి విడిది ఉంది, డిఫెన్స్ ఉంది. అంటే సికింద్రాబాద్ కు ఇక్కడ యాపురాలు, అల్వాల్, బోయిపల్లి, మన ఇంత పెద్ద చరిత్ర, పక్కన పెరేడ్ గ్రౌండ్ ఉంది, ఆర్ట్స్ కాలేజ్ ఉంది, మన అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. మరి ఇన్ని ప్రాంతాలు ఉన్నటువంటి మన అస్తిత్వాన్ని ఒక కలంపోటుతో దెబ్బ కొడతామనేటువంటి తుగ్లక్ పరిపాలనకు చరమగీత పాడడానికి మనం ఇంకా సీరియస్ గా ముందుకెళ్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.